రియల్ ఎస్టేట్లో ఈజీగా సక్సెస్ అవ్వాలంటే తెలుసుకోవాల్సిన సక్సెస్ మంత్ర ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అందరికీ నమస్తే, నేను మీ రాజేశ్వరి, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సేల్స్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్. రియల్ ఎస్టేట్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వాలంటే పాటించాల్సినటువంటి 4 ఇంపార్టెంట్ సక్సెస్ మంత్రాస్ ఏంటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అది నెంబర్ 1 వచ్చేసి యాటిట్యూడ్. మన సరి అయినటువంటి యాటిట్యూడ్ ఉంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో ఎందుకు మనం సరి అయిన యాటిట్యూడ్ ఉండాలంటే, ఇక్కడ ఎంతో మందిని మనం కలుస్తూ ఉంటామండి. మనము ఒక మైండ్ సెట్తో మనం స్ట్రైట్గా వెళ్తే కనుక ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ రిజెక్షన్స్ను మనం ఎక్కువగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరిని అడిగినా నో 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 అని అంటుంటారు. నోని మనము ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో, అంటే నెగిటివిటీని ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో అప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ నెక్స్ట్ మూవ్. ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో, అంటే ఎంతమందిని కలుస్తున్నా కంటిన్యూషన్గా కొత్త వాళ్ళని కలుస్తూ మనం అనుకున్నటువంటి సేల్స్ అండ్ సక్సెస్ వచ్చేంత వరకు మన ప్రయత్నం ఆపకుండా చేస్తే కనుక ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వచ్చు. అలాగే మనం అబ్జర్వ్ ద పీపుల్. మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి పీపుల్, మనం కలుస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ నీడ్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి తెలుసుకోవాలి. వాళ్ళకి సరైనటువంటి ప్రాపర్టీని మనం సజెస్ట్ చేయాలి. మనం సజెస్ట్ చేసే ప్రాపర్టీ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళు ఆ ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేటువంటి విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలండి. ఈ 4 పాయింట్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళచ్చు. ఇలాంటి మరెన్నో టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మేము ఫ్రీగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ట్రైనింగ్స్ అందిస్తాం. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలో కూడా ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, స్క్రీన్పై కనిపించే కాంటాక్ట్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఫ్రీగా మీరు ట్రైనింగ్ పొంది రియల్ ఎస్టేట్లో కింగ్గా ఏలేయండి. ఆల్ ది బెస్ట్.